నగరం శనివారం ఉదయం ఉలిక్కిపడింది. ఓ ప్రైవేట్ లాడ్జిలో 2 మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. వీరిద్దరిని ఎవరో హత్య చేశారంటూ తొలుత ప్రచారం జరిగినా ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. నందికొట్కూరులోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయ్ కుమార్, రుక్సానా శనివారం కర్నూలులోని ప్రైవేట్ లాడ్జిలో విగత జీవులుగా కనిపించారు. స్థానికంగా ఉండే లాడ్జిలో శనివారం వీరిద్దరూ గదిని అద్దెకి తీసుకున్నారు. అయితే శనివారం ఉదయం వరకు గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో గది తలుపులు బద్దలు కొట్టి చూశారు. అయితే అక్కడ కనిపించిన సీన్ వారిని భయాందోళనలకు గురిచేసింది. గదిలో విజయ్ కుమార్, రుక్సానా చనిపోయి కనిపించడంతో లాడ్జి సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే విషయాన్ని నిర్వాహకులకు చేరవేశారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటుగా రుక్సానా గాయపడి ఉండటంతో విజయ్ కుమార్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. రుక్సానా వయసు 38 ఏళ్లు కాగా ఈమెకు 3 సంతానమని తెలిసింది. మరోవైపు విజయ్ కుమార్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోందని సమాచారం. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. వుడ్లాండ్స్ రూమ్ నంబర్ 210లో నిన్న విజయ్ కుమార్ అని నందికొట్కూరు హౌసింగ్ బోర్డుకు చెందిన ఒక వ్యక్తి వచ్చి రూమ్ తీసుకున్నాడు. అదే ఆయనతో పాటు ఒక మహిళ వచ్చి రుక్సానా అనే ఏమో నా దగ్గర ఉందని రుక్సానా కొడుక్కి ఈ విజయ్ కుమార్ ఫోన్ చేస్తే అతను లాడ్జ్లో ఉన్నామని చెప్పారు. ఏ లాడ్జ్లో ఉన్నారని చెప్పలేదు. కాబట్టి అతను ఎత్తుక్కొని వచ్చినాడు. వస్తే ఈ విజయ్ కుమార్ యొక్క మోటార్ సైకిల్ ఈ లాడ్జ్ బయట పార్క్ చేసి దాన్ని గుర్తుపెట్టి ఈ లాడ్జ్లో ఉన్నారని రిసెప్షన్లో అడిగాడు. ఈ రూమ్ నెంబర్ 210లో విజయ్ కుమార్ ఉన్నాడు అని చెప్పగా వాళ్ళు ఇక్కడికి వచ్చి తలుపులు కొట్టాడు. చూస్తే ఎంతవరకు తీయలేదు, ఏం తాగి పడుకున్నాడని చెప్పి మళ్ళీ మార్నింగ్ వచ్చాడు. వస్తే అప్పటికి తలుపులు తీయకపోయేటకి ఈ హోటల్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు మేమంతా ఇక్కడికి మా స్టాఫ్ రాగానే తలుపులు పగలగొట్టారు. తీసి చూస్తే ఈ లేడీ హత్య చేసినట్టుగా ఉంది. హత్య చేసి మనం ఆత్మహత్య చేసుకున్నట్టు ఇప్పటి వరకు కనపడుతుంది. సో ఆ యాంగిల్లో విచారిస్తున్నాం. అది నందికొట్కూరు హౌసింగ్ బోర్డు కాలనీ. ఇంటికి ఇతను ప్రైవేటుగా అకౌంటెంట్ ఏదో పనిచేస్తున్నాడు నాగలూటి దగ్గర అని అంటున్నారు. రుక్సానా ఏం చేయదు, హౌస్ వైఫ్ అంతే. మూడో వ్యక్తి ఇప్పుడున్న సీన్ అబ్జర్వ్ చేసి చూడడం ప్రకారం మూడో వ్యక్తి లోపలికి వచ్చే పరిస్థితి లేదు. డోర్ మనం పగలగొట్టి లోపలికి వెళ్ళాం. సో అక్కడున్న కిటికీ, ఎగ్జాస్ట్ అన్నీ చూసాం. తీరా చూస్తే ఏవి నార్మల్గా ఉన్నాయి. అందులోంచి బయటకు వచ్చి పైన ఈ ఫ్లోర్ నుంచి పైకి ఎక్కే పరిస్థితి అయితే లేదు. సో మూడో వ్యక్తి సీసీ కెమెరాలు చెడిపోయినాయి లాడ్జ్లో. అన్ఫార్చునేట్గా అది ఉనింటే బాగుండు, కొద్దిగా హెల్ప్ చేసింది. రెండోది చనిపోయిన వ్యక్తే ఈ కొడుకు ఫోన్ చేసి చెప్పాడు, నేను మీ తల్లి ఒక లాడ్జ్లో ఉన్నామని చెప్పగానే వాళ్ళు లాడ్జ్ పేరు చెప్పలే. ఈలోపు కట్ చేసినాడు. అతనికి 300 డబ్బు కూడా వేసాడు ఫోన్పే.